ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. జనసేన పార్టీకి చెందిన 2 శాసనసభ్యులను అధికారిక విప్లుగా ప్రకటించాలని కోరారు. నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్, రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్లను విప్లుగా నియమించమని ఆయన లేఖలో కోరారు. బొమ్మిడి నాయకర్ జనసేన పార్టీ తరపున పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి విజయాన్ని సాధించారు. అరవ శ్రీధర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈయన కూడా తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2 కొత్త వారికి విప్ పదవులు అప్పగించాలని పవన్ కళ్యాణ్ కోరారు. జనసేన పార్టీ నుంచి ఇప్పటికే 3 కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉంటే మంత్రులుగా నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ ఉన్నారు. ఇప్పుడు విప్ పదవుల భర్తీపై ఫోకస్ పెట్టారు. ఏపీ అసెంబ్లీలో త్వరలోనే విప్ పదవులపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. టీడీపీ నుంచి ఇంకా ఎవరి పేర్లు ప్రకటించలేదు. అసెంబ్లీలో బలాబలాల్ని బట్టి విప్ల పదవులు కేటాయిస్తారు. మరి ఆ లెక్కల్ని పరిగణనలోకి తీసుకుని పార్టీల వారీగా విప్ పదవుల్ని కేటాయిస్తారు. మరి జనసేన పార్టీకి 2 పదవులపై అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.